నాగుల బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం నెల్లూరు రూరల్ డైకాస్ రోడ్డులోని ఏకాదశి నాగుల బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట ఆలయంలో బుధవారం కార్తీక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కార్తీక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రసాదాలను భక్తులకు పంచారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇనమన మెల్లూరు వసంతరావు శర్మ, ఆలయ మేనేజర్ చక్రాల ఆనందకుమార్, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా నెల్లూరు రూరల్ పరిధిలోని బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట, దీనికి 20 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది సజీవ పుట్ట. ఇది 20 సంవత్సరాల కిందట 2 సర్పాలు వచ్చి ఇక్కడ తిరగడంతో దీనికి కీర్తిశేషులు చక్రాల వెంగళ పాదసారథి గారు ఆలయ ప్రధాన అర్చకుడుగా ఉండి గత 5 సంవత్సరాల కిందట ఆయన కాలం చేశారు. ఆయన తర్వాత ఆలయ ప్రధాన అర్చకుడిగా యనమల మెల్లూరు వసంతరావు శర్మ నేను ఇక్కడ నియమించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో శ్రీ వేదగాయత్రి బ్రాహ్మణ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దానికి చైర్మన్ గా గత 15 సంవత్సరాలు వ్యవహరిస్తూ వచ్చాను. గత ఈ 15 సంవత్సరాల్లో ఒక్కొక్క 3 సంవత్సరాలు ఒక విందును ఏర్పాటు చేసుకుని ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాము. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఎక్కువ దేవాలయాల మీద ఫోకస్ చేస్తూ గుడి అభివృద్ధికి ట్రస్ట్ యొక్క మెంబర్లు, కార్యవర్గ సభ్యులు అందరూ సహకారంతో గుడిని దేదీప్యమానంగా ప్రతిరోజు కూడా ఎంతో అభివృద్ధి నోచుకుంది. అలాగే ఈ సంవత్సరము గత 5 సంవత్సరాల నుంచి కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల మహిళలచే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఎంతో మంది ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రాతకాలం నుంచి కూడా పుట్టలో పాలు పోసి ఆ తల్లి ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. నేను వచ్చిన 5 సంవత్సరాల తర్వాత సుమారు ఈ సంతాన తల్లి ప్రధానిగా ఉండే నాగ మానసాదేవి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఒక్కొక్క అలంకారంతో మనం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నా సోదరి మాధవి లత ఆ అమ్మాయి వచ్చి ఈరోజు అమ్మవారికి పసుపుతో అలంకారం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసి కార్తీక మాసంలో మనం ఏ విధంగా అయితే టీటీడీ దేవస్థానంలో సహస్ర దీపాలంకర సేవ చేస్తారు, అదే విధంగా ఈ సంవత్సరం మనము ఇక్కడ ఆకాశ దీపాలని అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి ఇన్ని కార్యక్రమాలు చేయడం అంటే ఎంతో మంది సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. 5 సంవత్సరాలుగా ఈ యొక్క పుట్ట దగ్గర వసంతరావు శర్మ మన మిత్రుడు
చాలా చక్కగా రకరకాలైనటువంటి కార్యక్రమాలను అంటే దేవతామూర్తులు ఏర్పాటు చేయడం, దీపాలు అలంకరించడం, అలాగే గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క ఆకాశ దీపాలను ఏర్పాటు చేసి చాలా గొప్పగా ఈ యొక్క నెల్లూరు రూరల్ లో ఉండేటటువంటి ఈ యొక్క దేవాలయంలో చాలా చక్కగా ఈ యొక్క పూజా పర్వం నిర్వహించడం జరుగుతుంది. ఎంతో మంది మహిళలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజలు చేయడం, ఆకాశ దీపాలు వెలిగించడం, అలాగే నిత్యం ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరపడం అనేది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో జరుగుతున్నారు. సో ఈ సందర్భంగా మిత్రుడు వసుదాస్ సార్ని అభినందిస్తున్నాను. ఇక్కడ భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మున్ముందు కూడా ఆ సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.